మీ పేషెంట్లు కూడా అవుతారులేండి, మాకు తెలుసు. అలోపతి డాక్టర్లు ఈ విషయానికి వచ్చేసరికి చాలా మంది అలోపతి డాక్టర్స్ కూడా ఈ ఇష్యూ వచ్చేసరికి యునాని నమ్ముకుంటాం సార్. ఎందుకంటే అది మేమంటే మాట్లాడుకుంటాం సార్. దాని వాళ్ళకు మాకు మతభేదాలు ఏమి లేవు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, అంటే మా ఫ్యామిలీలో మా అమ్మాయి మా అబ్బాయి ఇద్దరు MBBS చదువుతున్నారు. వాళ్ళకి ఏం హెటెడ్నెస్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు చూశారు, అంటే మేము చదివేది అదే అనటమీ, అదే ఫిజియాలజీ, అదే అంటే పాథాలజీ, అదే జనరల్ మెడిసిన్ చదివి తర్వాత మెడిసిన్స్ వేరే డిఫరెంట్ ఉంటాయి కాబట్టి సో ఇంటెలిజెంట్లీ మేము డిస్కస్ చేసుకుంటాం ఏది ఉన్నా కానీ. సో ఏ కేసెస్ ఒకవేళ న్యూరో కేసెస్ వస్తే ఒకవేళ ఏదైనా ఉంటే మేము డెఫినెట్లీ వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటాము. అలాగే ఇలాంటి సమస్యలు ఉంటే వాళ్ళు పంపిస్తారు. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ సార్. ఒక మా సీనియర్ ఉన్నారు సార్, ఆయన గాంధీ హాస్పిటల్లో ఉన్నారు. ఆయన కోవిడ్ కేసెస్ లో హీ యూస్ టు హ్యాండిల్ ఎవ్రీథింగ్. సీనియర్ యాక్చువల్లీ మా హాస్పిటల్లో యాజ్ ఎ కన్సల్టెంట్ వస్తుండే ఆయన. సో హీ వాజ్ సో నైస్, సో హంబుల్. ఆయన ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు హిమ్. Actually, I want to reveal his name also, sir. And Dr. Narsimulu అని ఉండే. He was so kind-hearted and friendly. I was very junior to him. కానీ ఆయన వస్తుండే, ఆయన వచ్చిన తర్వాత మా పేషెంట్ని చూడడం అలా ఉంటుండే. He used to tell me, అంటే he used to praise me about this యునాని మెడిసిన్స్. అలా చెప్తుండే, సార్ మీరు ముందుకెళ్ళండి చేయండి అని ఆయన చాలా ఎంకరేజ్ చేశారు నాకు. ఇంకా ఏంటంటే కొంతమంది పేషెంట్స్ కి ఎవరికైతే ఇన్ఫర్టిలిటీ ఉండే, ఎవరికైతే ఇలాంటి ఇష్యూస్, ఎవరికైనా స్కిన్ డిజీజ్, ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సార్ సెండ్ చేస్తుంది ఇక్కడ. చెప్పేది ఎందుకంటే హీఈస్ హైలీ క్వాలిఫైడ్ అండ్ ఆన్ హైయెస్ట్ పోస్ట్, కానీ ఆయన పంపిస్తుండే అంటే యూ జస్ట్ ఇమాజిన్ సార్. సూపర్ సార్. ఇప్పుడే మీరు న్యూరో అన్నారు ఒక మాట. ఇప్పుడు సార్ చాలా మందికి సరే ఫిజికల్ ఇష్యూస్ ఉంటాయి, ఓకే, కానీ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అని ఒకటి ఉంటుంది. ఇది చాలా మందికి ఇది ఒక పెద్ద సమస్య. అంటే నిజంగా వాడికి ఆ ప్రాబ్లం లేకపోయినా ఆ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వల్లనే చాలా సార్లు ఫెయిల్ అవుతుంటారు. వీళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తారు సార్? సార్ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ సైకలాజికల్ ప్రాబ్లం. ఒక్కసారి చేస్తాడు అతను, దాని తర్వాత నేను ఫెయిల్ అయ్యాడు అనుకోండి, చేస్తానో లేదో భయం. ఇక ఆ భయం వేధిస్తూ ఉంటుంది. నెక్స్ట్ టైం ఎప్పుడు వెళ్తాడో మళ్ళీ భయం. అవును. ఇంకేందంటే మంచిగా ఉంటాడు ఒకతను, మంచిగా చేసుకుంటూ ఉంటాడు, హ్యాపీగా ఉన్నాడు. అవును. ఉండి ఉండి వాళ్ళ ఫ్రెండ్ చెప్తాడు, అరే నేను రాత్రి 5 సార్లు చేశాను అంటాడు. ఏంద్ర బాబు నేను ఒకటేసారి చేసిన అంటాడు. నేను కూడా చేస్తాను. ఫెయిల్ అవుతాడు. మైండ్ లో కూర్చుంటుంది. లేకపోతే ఫస్ట్ టైంలో చెప్తాడు నేను 15 minutes చేశాను అంటాడు. ఇతనికి ఒక 4 minutes 5 minutes వెళ్ళిపోతాడు అంటాడు. లేకపోతే అమ్మాయి చెప్పేస్తుంది, వాళ్ళ అమ్మాయి ఫ్రెండ్ చెప్తుంది ఆమెకు, అరే అతను మావాడు, అబద్ధమ్మ చెప్తుంది, మావాడు అట్లా అర్ధగంట చేసిండు అంటాడు. అరే ఇదేంది నా 5 minutes, ఆమె చెప్పింది అర్ధగంట చేస్తాను 5 minutes చేస్తున్నావు. ఇది పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటుంది. సైకలాజికల్లీ అతను డిప్రెస్ అవుతాడు, ఏదో చూసి ప్రాబ్లం. అది ఒక పాథలాజికల్ కండిషన్ ఉండదు. అతను కౌన్సిలింగ్ ద్వారా మెడిసిన్స్ ఇచ్చేది కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చేటట్టు ఇచ్చేస్తే అయిపోతుంది సార్. సూపర్. ఇక మన సమాజంలో మొదటి నుంచి ఎట్లుండదు అంటే, పిల్లలు పుట్టలేదంటే లేడీస్ మీద దోసేవాళ్ళు, లేడీస్ దే ప్రాబ్లం అనేవాళ్ళు. కానీ ఈ మధ్య సైన్స్ డెవలప్ అయిన తర్వాత మనకు అర్థమైంది ఈ స్పర్మ్ కౌంట్ అనేది ఏంటి సార్, ఆ ఇష్యూ ఎట్లా డీల్ చేస్తారు దాన్ని? సార్ ఇంతకు ముందు 90s లో అప్పుడు ఏంటంటే అన్నోటీస్ కూడా వెళ్ళిపోతుండే కావచ్చు, చెప్పలేము. కానీ అబ్బాయిలు నేను వెళ్ళను, నేను మంచిగా కలుస్తున్నాను, వాళ్ళు ఏమనుకుంటుండేనంటే నేను మంచిగా సెక్స్ లో పార్టిసిపేట్ చేస్తే నాకు అవసరం లేదు, అసలు నాకు స్పామ్ కౌంట్ అనేది అసలు తెలియదు, వాళ్ళు మంచిగా పర్ఫార్మ్ చేస్తాను అంతే, ఫినిష్, నీకే ప్రాబ్లం. ఆమెనే చుట్టూ తిరుగుతుండే, మెటర్నిటీలో అటు ఇటు పోవడము, ఏజ్ ఖరాబ్ చేసుకోవడము, ఎట్లాస్ట్ వదిలేస్తుండే కూడా లేదండి. 2 పెళ్లిళ్ళు 3 పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు వాళ్ళ ప్రాబ్లం, వాళ్ళ లోపం వాళ్ళకే ఉంటుండే. సింపుల్ ప్రాబ్లం, స్పామ్ కౌంట్ తక్కువడం, ఆలిగోస్పర్మియా లేకపోతే ఎజోస్పర్మియా, లేకపోతే ఏదో ఒక లోపం వాళ్ళకే ఉంటుండే, కానీ వాళ్ళు అసలు అంగీకరించకపోతుండే. మీరు చెప్పినట్లు అమ్మాయిలనే చుట్టుపక్కల అన్ని హాస్పిటల్స్ తింపుతుండే. కానీ ఈ మధ్య కాలంలో ఏమైందంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చిన్న ప్రాబ్లం 1 year వరకు ఒకవేళ పిల్లలు అవ్వకపోతే ఇన్ఫర్టిలిటీ అంటారు, ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటారు. ఆ ప్రైమరీ ఇన్ఫర్టిలిటీలో ఒకవేళ అమ్మాయి ఏదైనా అవుతే ఫస్ట్ అబ్బాయికి టెస్ట్ చేయాలి, స్పామ్ టెస్ట్, అది సెమెన్ అనాలిసిస్ చేస్తే అక్కడ ఒకవేళ స్పామ్స్ తక్కువ ఉంటే దానికి మెడిసిన్స్ ఇవ్వాలి. దాని క్వాలిటీ క్వాంటిటీ 2 పెరిగేటట్టు మన దగ్గర మెడిసిన్స్ ఇస్తాం మనము. దాని వలన వాళ్ళకు ప్రెగ్నెన్సీ నిలబడిపోతుంది. అమ్మాయికి ఏముండదు. కొంతమంది అమ్మాయికి ఉంటుంది PCOS లేకపోతే థైరాయిడ్ ఏదైనా ఇష్యూ ఉంటుంది, వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ మేడం ఉంటుంది, ఇస్తారు. అయితే ఇలా మేము ట్రీట్మెంట్ చేస్తాము.
సో ఇక ఇంకొక పెద్ద సమస్య సార్, జిమ్ముల్లో 6 ప్యాక్స్ చేయాలి. ఈ జనం యూత్ లో ఇది పెద్ద ఫోబియానో మానియానో అయిపోయింది అది. దానివల్ల స్టెరాయిడ్స్ వాడడం మొదలు పెట్టారు. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరు వాడేస్తారు స్టెరాయిడ్స్. సో ఇది లైంగిక జీవితాన్ని ఏ స్థాయిలో ఎఫెక్ట్ చేస్తుంది సార్? అది తప్పు సార్, అలా చేయకూడదు. అబ్బాయిలకు నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, కావాలంటే మీరు నేచురల్ గా ఉండండి. ఏదైనా మీరు కార్డియో చేయండి, ఏదైనా మీరు అథ్లెట్ రన్నింగ్ చేయండి, కిక్ బాక్సింగ్ చేయండి, ఏదైనా చేయండి, డిఫెన్స్ ఏదైనా అవన్నీ నేర్చుకోండి. అంతేగాని మీరు జిమ్ లోకి వెళ్ళడము, ఏదైనా స్టెరాయిడ్స్ వాడడం అది తప్పు. చాలా మంది ట్రైనర్స్ ఎవరైతే ఉంటారో అన్ని ఇల్లిటరేట్స్, వాళ్ళు ఏదైతే చెప్తారో అది నమ్మకండి. డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఏదైనా మెడికేటెడ్ ఫామ్లో ఇస్తే మీరు వెళ్ళండి, మాట్లాడండి, ఇది వాడొచ్చా. అబ్బాయిలను చూడండి పేరెంట్స్, ఒకవేళ అవును వాడేది ఉందంటే వెళ్ళి డాక్టర్తో సంప్రదించండి, వాళ్ళు చెప్తారు. ఇంకో విషయం ఏంటంటే పోలీస్, మీరు అంటే విన్నట్లయితే కొన్ని రోజుల ముందే నేను చూశాను, వాళ్ళు జిమ్స్లోకి వెళ్ళి వాళ్ళు చెకింగ్ చేశారు. చేస్తే 16 ఏళ్ళు 17 ఏళ్ళ అబ్బాయిలు జిమ్ చేస్తున్నారు. ఎందుకు చేపిస్తున్నారు బాబు ఈయనతోని? జిమ్ ఈయన చేస్తే ఇప్పుడు ఈయన గ్రోత్ అవుతుంది 19-20 వరకు. మీరు ఇప్పుడు చేస్తే ఆగిపోతాడు, అతని హైట్ ఆగిపోతుంది, అతను అంటే గ్రోత్ అవ్వదు. మీరు ఎందుకు అలా చేస్తున్నారు అని చెప్పడం జరిగింది వాళ్ళతో. లైసెన్స్ రద్దు చేస్తాను, నేను మళ్ళీ వచ్చే వరకు అట్లా ఉండకూడదు. అబోవ్ 18 అబోవ్ 90 అంటే అడల్ట్స్ వాళ్ళకి కావాలని ఒక పర్టికులర్ ఏజ్ రాయండి అని చెప్పారు. అలాగే మీరు యూజ్ చేస్తున్న ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయి అందులో, అంటే స్టెరాయిడ్స్ కానివ్వండి, పౌడర్స్ కానివ్వండి, అవన్నీ తెచ్చుకొని వాళ్ళు అక్కడ జిమ్లో తయారు చేసి తాగుతున్నారు. ఎందుకు ఇది అట్లా అని వాళ్ళకు చెప్పడం జరిగింది. అలాగే ఓల్డ్ సిటీలో పోట్లీ అంటారు, అంటే చాలా తక్కువ రేట్లు ఉంటుంది, అట్లా ఒక 30 ఇచ్చేస్తాడు ఇస్తే. పోట్లీ అంటారు, ఏదో ఒకటి డోస్ అది అదేసి కలుపుతాడు. ఎట్లా అయిపోతాడు అంటే చూస్తే బల్కిష్ స్పాన్సర్స్ అవ్వడానికి వాళ్ళు వాడతారు. అయితే ఇవన్నీ ఏం చేస్తాయంటే మీ కిడ్నీకి ప్రాబ్లం క్రియేట్ చేస్తాయి. కిడ్నీ ఫంక్షన్ అంటే మంచిగా అవ్వదు. రాబోయే రోజుల్లో కిడ్నీ వీక్ అయిపోతుంది, యూరియా క్రియాటినిన్ అటు ఇటు కింద మీద అవుతుంది. దాని తర్వాత మీకు ఒకవేళ డెఫినెట్లీ అలాగే కంటిన్యూ చేస్తే అంటే ఏదైనా కిడ్నీ ప్రాబ్లమ్స్ రావచ్చు. అందుకే అవాయిడ్ చేయండి. హ్యాపీగా ఉండడం ఒకటే నేచురల్ వేరు. కరెక్ట్. ఒకతను చూడండి బల్కిష్ ఉన్నాడు, చూడడానికి ఎలా ఉన్నాడు, ఇంకొకతను ఫాస్ట్ ఉన్నాడు, హైపర్, అటు ఇటు చేస్తాడు, బాక్స్ ఎట్లున్నాడు చూడండి, అతను యాక్టివ్ ఉంటాడు, అలర్ట్ గా ఉంటాడు. జిమ్ చేసే తనని చూడండి, ఇంకోతన్ని చూడండి మీరు, ఎవరైతే రన్నింగ్ చేస్తాడు, ఎవరైతే బాక్సింగ్ లాంటి ఏదైనా దాంట్లో ఉంటాడు, కరాటే అంటే అందులో ఉంటాడు, స్విమ్మింగ్ చేస్తాడు, హిస్ మోర్ యాక్టివ్, ఆ లైఫ్ నేచురల్. ఇతను జిమ్ చేసి బాడీ చేసుకొని ఇతను ఇక్కడ అట్లా. సో బెటర్ టు గో ఫర్ న్యాచురల్. రైట్ సార్. ఇప్పుడు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంది కదా సార్, ఇది రెగ్యులర్ గా మెడిసిన్స్ వాడుతూనే ఉండాలి లైఫ్ టైం? దీనికి మందు వాడాలా సార్ దీనికి? నో సార్, రెగ్యులర్ గా మెడిసిన్స్ వాడని అవసరం ఉండదు. మా దగ్గర ఏంటంటే బిలో 40 ఎవరైతే ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ 40 years అని ఎవరైనా వచ్చారు, వాళ్ళకు యూజువలీ నేను 4 courses వాడండి అని చెప్తాను. అంటే 4 months, ఇంకొక 2 months ఎక్కువ కూడా అవ్వచ్చు. అంతే. అలాగే ఏంటంటే 56 అంటే ఎవరైనా 60 ఏళ్ళు ఉంటే వాళ్ళకు 6 months వరకు కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అవసరం పడితే ఇంకో 1 or 2 months ఎక్కువ అట్లా ఉంటుంది. దాని తర్వాత వాళ్ళకి అవసరం ఉండదు, వాళ్ళు రెమెడీస్ తో మెయింటైన్ చేస్తారు. కానీ సార్ మోడర్న్ మెడిసిన్ లో ఎప్పుడు మాత్రలు వాడాలి, టెడ్లాఫిల్స్ వాడాలి, ఆ తర్వాత ఆపరేషన్ చేయించి అది రబ్బర్ పెట్టాలి, ఇదే ఈ సిస్టమ్ లో వెళ్ళిపోతుంది కదా సార్. ఎట్లా దీన్ని? దాని ట్రీట్మెంట్ లేదు ఇంగ్లీష్లో ఎలోపతిలో. ఎందుకంటే కొన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి సార్, అన్నీ అందులో ఉన్నాయి, ఇందులో లేవు, ఇందులో ఉన్నాయి, అందులో లేవు. అది యాక్సెప్ట్ చేయాలి. అయితే చాలా మంది అలోపతిక్ ఆండ్రాలజిస్ట్ కూడా ఉన్నారు, నేను కలిసాను. వాళ్ళు ఏమంటారంటే ఓకే సార్, ఇప్పుడు 45లో 55లో 45 46లో టెడ్లాఫిలో అది ఇది ఏదైనా వేసుకొని మెడిసిన్ వస్తుంది అనుకోండి, 60 వరకు గుంజండి అంతే, 60-65 వరకు. దాని తర్వాత లేదు. ఎల్ఆర్జినిన్, టెడ్లాఫిల్, వైగ్రా, ఇంకేమున్నది చెప్పండి నాకు? ఏముండదు, తిప్పి అవే ఇస్తారు, ఇంకేం లేదు. అలా తీసుకెళ్ళి ఒక 2-3-4 days అక్కడ పంక్చర్ అవుతుంది బండిగా పోయి. ఇక నల్ల ఎట్లా వస్తుంది మనకు? వచ్చి మెల్లగా సన్నగా బంద్ అయిపోతుంది, అలాగైపోతుంది అది. ఒకవేళ ట్యాంకులో నీళ్ళు అయిపోతే. దాని తర్వాత వాళ్ళకు ఉండే రాబోయే రోజుల్లో ఏమవుతుందంటే అంగం గట్టిగా పడట్లేదు అది అనుకుంటూ పోయినప్పుడు
ఇక ఏ మెడిసిన్ పని చేయకపోతే అది ఇండికేషన్, షాక్ వేవ్. ఓహో. మీరు ఓకే. సార్ 25 వాడాను, 50 వాడాను, 100 అవును. వాడాను, దాని తర్వాత రావట్లేదు సార్, షాక్ వేవ్. వా. దాని తర్వాత రావట్లేదు సార్, ఇంప్లాంట్. అదే ఉంది సార్ ట్రీట్మెంట్. అదే అంటున్నా ఎట్లా ఇక సార్? వాళ్ళు చెకప్ అంతా ఎలా చేస్తారంటే చూస్తారు, అంటే మ్మ్. హార్ట్ అది ఇది అంతా టెస్ట్ చేసి చూస్తారు ఎక్కడ ఎందుకు. హార్ట్ కూడా మంచిగా ఒక లెక్క ప్రకారం చూస్తే ఇప్పుడు ఒకవేళ బ్లడ్ ఫ్లో మంచిగా అవ్వట్లేదు అంగంలో ఉంటే రాబోయే రోజుల్లో 10 ఏళ్ళలో హార్ట్ కూడా మంచిగా పోదు బ్లడ్ అన్నట్టు ఉంది ఒక ఓకే. సంకేతం. సో ఇవాళ రేపు అందరికీ అలా అవుతుంది. అవును. యూజువల్లీ 50s కి రాగానే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది, అంటే అవును. అక్కడ బ్లడ్ పోవట్లేదు, అవును. అలాగే బ్లడ్ ఇక్కడ పోదు ఒక 10 ఏళ్ళ తర్వాత అన్నట్టు. ఓకే. అయితే ఓకే. మనం మెడిసిన్స్ ఏం చేస్తాయి సార్, ఆ బ్లాకేజెస్ ని తీసేస్తాయి. ఓహో. నేను ఎలా పని చేస్తున్నానంటే ఆ బ్లాకేజెస్ హిండ్రన్స్ ఉండకూడదు. ఓకే. బ్లాకేజెస్ ఏంటి ఉంటాయి, ఏదైనా మన నార్మల్లీ లిపిడ్ ప్రొఫైల్ చేస్తే అందులో ఏవైతే ఉంటాయి సార్, అంటే వాటిని అన్నిటినీ తీసేటట్టు మెడిసిన్స్ ఇస్తాం.